హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 49. పట్టుబట్టి మా అన్నయ్య కావాలి అని ఏడ్చావు కదా, పైగా మా అన్నయ్య ఒక్క నిమిషం పక్కకు లేకపోతే ఉండలేవు. కాబట్టి ఇప్పుడు మా అన్నయ్య ఏ ఫీలింగ్ చూపించినా నువ్వు భరించాలి వేదుగా అని వాడు చరణ్. అబ్బా అలా ఏం ఉండదులేరా, అన్నయ్య నీతో మాట్లాడకుండా ఉండలేడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, సరేనా? నువ్వు ఇలా డల్గా ఉండకు తల్లి అన్నాడు శౌర్య. హా అంది. కానీ ఆమెకు ఒక్కదానికే తెలుసు కదా అతడు మాట్లాడకపోతే ఆమె ఎంత నరకం అనుభవిస్తుంది అనేది. రేయ్ మీరు వచ్చారు, మీ అన్నయ్య ఎక్కడ్రా? వాడితే షాపింగ్కి వెళ్ళాలి వీళ్ళిద్దరి కోసం అన్నారు మీనాక్షి గారు. నీ కొడుకు నాతోనే మాట్లాడడం లేదంటే ఇంకా షాపింగ్కి కూడా వస్తా. నువ్వు అన్నిటికీ అలా డల్ అవ్వకే తల్లి, కాస్త హుషారుగా ఉండు. నీ డల్నెస్ చూస్తే నాకు నీరసం వస్తుంది. వాడు మాట్లాడకపోతే ఏమైంది, నువ్వైనా మాట్లాడొచ్చు కదా, ఎందుకే మరి ఇద్దరు ఇలా ఉండి మమ్మల్ని బాధ పెడుతున్నారు? ఇద్దరికిద్దరే ఉన్నారు, వాడు అలా ఉండడం సరే, నువ్వు ఏడవడం సరే, ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. వాడు మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడేలా చేసుకోవాలి, కానీ ఇలా ఉంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు తెలుసా అన్నారు మీనాక్షి గారు కూడా. ఆయన ఒక్కసారి ఏదైనా ఫిక్స్ అయితే ఆయన మాట నడుస్తుంది తప్ప ఇక మనది ఏది నడవదత్తా, అది నీకు తెలియదులే అని వేద అంటూ ఉండగానే రుద్ర ఎంట్రీ ఇచ్చాడు ఇంట్లోకి. అతడు డైరెక్ట్గా హాల్లో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా అతడి రూమ్కి వెళ్ళిపోతూ ఉంటే, నాన్న రుద్ర ఫ్రెష్ అయ్యిరా నాన్న, షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పారు మీనాక్షి గారు. 10 మినిట్స్ మమ్మీ అని చెప్పి రుద్ర ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వామ్మో వస్తాను అన్నాడు. అదే 10,000 లేవే తల్లి, ఇదిగో నీ మొగుడికి కాఫీ తీసుకుపో అని వేదని పిలిచి కాఫీ ఇచ్చి వాళ్ళ రూమ్కి పంపించారు మీనాక్షి గారు. ఇక వేద రుద్ర కోసం కాఫీ తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి రుద్ర ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ బయటికి వెళ్దామని చెప్పారు కదా, అందుకోసం. వేద కాస్త ధైర్యం చేసి బావా అని కాఫీ పట్టుకొని రుద్ర ముందుకు వెళ్ళింది. కానీ గుండె దడదడామంటుంది. కోపంలో ఈడ్చి చంపితే బాబోయ్ మళ్ళీ లేస్తానా నేను అనుకొని. అయినా అంత కొట్టడులే, కొడితే గిడితే మెల్లిగా కొడతాడు అనుకుంటా, ఈయన ఒక దెబ్బ కొడితే నేను మళ్ళీ లేవనుగా అనుకొని రుద్ర పలకకపోయేసరికి బావా కాఫీ అంది. రుద్రబాబు వేదని చూడకుండానే కాఫీ తీసుకొని సిప్ చేస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఎందుకురా బాబు, మాట్లాడొచ్చు కదా, పెళ్లి చేసుకొని మాట్లాడకుండా ఉండడం నీకే చెల్లింది. ఎంతటి పోటుగాళ్ళైనా పెళ్ళయ్యాక భార్యతో మాట్లాడకుండా ఉంటారా అసలు? ఇంకా ఎప్పుడు భార్యతో మాట్లాడాలని తహతలాడిపోతూ ఉంటారు. కానీ నాకు మాత్రమే ఇలాంటి రేర్ పీస్ తగిలింది. ఎందుకు దేవుడా నా మీద నీకు కాస్త కూడా జాలి దయ లేదా? ఇలాంటి బండగడిని నాకు తగిలించావు. వీడికి కొంచెం కూడా నా మీద జాలి దయ ఏవీ లేవు. ఏం చేస్తాం, వీడిని ప్రేమించాను కదా, ఇక నాకు ఇది జీవితాంతం తప్పదులే అని వెళ్ళి రుద్ర పక్కన కూర్చుంటుంది. అయినా కూడా మనోడి నుండి నో రియాక్షన్. కాళ్ళ మీద కాలు వేసుకొని కాఫీ కంప్లీట్ చేసి సెల్లు నొక్కుంటూ కూర్చున్నాడు. వేద వెళ్ళి మెల్లిగా రుద్ర భుజం మీద తలవాల్చి అతడి చేయి చుట్టుకొని ఎందుకు మాట్లాడట్లేదు బావా నాతో అంది. కానీ మనోడి నుండి నో రెస్పాన్స్. వేద కన్నీళ్ళు అతడి చేయిని తడిపేస్తూ ఉన్నా కూడా రుద్రలో ఎలాంటి రియాక్షన్ లేదు. కాసేపు ఆమె ఏడ్చి రుద్రని గట్టిగా హత్తుకొని పట్టుకున్న తర్వాత మీనాక్షి గారి పిలుపుకు కన్నీళ్లు తుడుచుకొని రుద్రని ఓసారి చూసి కిందికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రుద్రని కూడా పిలవగానే స్టైల్గా మనోడు స్టెప్స్ దిగి మీనాక్షి గారి ముందు నిలబడ్డాడు. పద నాన్న షాపింగ్కి వెళ్ళాలి, వేద కోసం కొన్ని తీసుకోవాలి అనగానే రుద్ర వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. ఇక వేద మీనాక్షి మనోహర్ గారు కలిసి కార్లో షాపింగ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తే ఏంటి, మనోడు సైలెంట్గానే కదా ముందుగా ఒక గోల్డ్ షాప్కి తీసుకెళ్లారు మీనాక్షి గారు కొడుకు కోడల్ని. కోడలికి మంగళసూత్రాల కోసం బంగారు గొలుసు, అలాగే మెట్టెలు, నల్ల పూసలు, చేతికి బంగారు గాజులు, అలాగే పెళ్ళైన తర్వాత కోడలికి కొనవలసిన నగలు కొనేశారు మీనాక్షి గారు. వేద వద్దు అని ఎంత మొత్తుకుంటున్నా కూడా. పైగా వేద కోసం అవన్నీ కూడా మన రుద్రబాబే సెలెక్ట్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక ఆవిడ వినరు అని ఫిక్స్ అయిన వేద ఆవిడ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతుంది. బంగారం షాపింగ్ అయిపోయాక వేద రుద్ర కోసం కొత్త బట్టలు కూడా తీసుకొని ఇక మిగిలినవి కూడా కొనుక్కొని నైట్కి ఇంటికి చేరుకున్నారు. ఇక ఆ నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోగా రుద్ర ఫ్రెష్ అయి వచ్చి పడుకున్నాక వేద కూడా ఫ్రెష్ అయి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని మెల్లిగా పిల్లిలాగా వచ్చి రుద్ర మీదకి చేరిపోయింది. కానీ మనోడి నుండి రియాక్షన్ ఉండదు కదా, కనీసం ఇక రుద్రని నోట్లోనే తిట్టుకుంటూ అతడేమైనా అనుకోనివ్వు అని అతడిని గట్టిగా చుట్టుకొని అతడి ఎదపై తలవాల్చి
హాయిగా నిద్రపోతుంది. ఆమె నిద్రపోయాక కూడా రుద్ర చాలాసేపు ఫోన్ చూసి అతడికి నిద్ర వచ్చిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి అప్పుడు ఆమె చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే మీనాక్షి గారు కొడుకు కోడల్ని లేపి ఇద్దరిని పట్టుబట్టలలో రెడీ అవ్వమని చెప్పి ఆ కొత్త బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వేద సరే అని ఇక నిద్ర వస్తున్నా కూడా బలవంతంగా లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటూ ఉంటుంది. రుద్ర ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అతడు జిమ్ కంప్లీట్ చేసి వచ్చేసరికి ఆమె చీర కట్టుకుంటూ కనిపిస్తుంది. కానీ మనోడు ఒకసారి చూసి చూడనట్టు చూసి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక వేద పాప అష్టకష్టాలు పడి తనకు వచ్చినట్టుగా చీర కట్టుకొని వాళ్ళ అత్తయ్య దానికి మీదికి పెట్టిన నెగలను వేసుకొని రెడీ అయి రుద్ర కోసం చూస్తూ ఉంటుంది. రుద్ర రెడీ అయితే ఇద్దరం కలిసి కిందికి వెళ్దామని. వేద థిక్ గ్రీన్ కలర్ ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని రెడ్ అండ్ గోల్డ్ కలర్ పట్టు శారీ కట్టుకొని ఆ శారీకి తగ్గట్టుగా రెడీ అయ్యి కూర్చుంటుంది. ఇక రుద్ర ఫ్రెష్ అయ్యి వచ్చి అతడు కూడా గ్రీన్ కలర్ షర్ట్ అండ్ పంచె కట్టుకొని బయటికి వెళ్తుంటే అతడు వెనకాలే వేద కూడా కిందికి వెళ్ళింది. అప్పటికే చరణ్, శౌర్య, మనోహర్, మీనాక్షి గారు రెడీ అయ్యి ఉండడంతో పెద్ద కొడుకు కోడల్ని దేవుడి గది ముందుకు తీసుకువెళ్ళి వేద చేత దీపారాధన చేయించి అలాగే ఆమె పసుపు తాడు బంగారు గొలుసుకు మార్చి రుద్ర చేతితో వేద మెడలో వేయిస్తారు. మనోడు శ్రద్ధగా మీనాక్షి గారు చెప్పినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. వేద మెడలో బంగారు గొలుసు వేసి అలాగే తన కాలికి మెట్టెలు తొడిగి నల్లపూసల చైన్ వేద మెడలో వేస్తాడు. ఇక మీనాక్షి గారు అక్షంతలు రుద్ర చేతికి ఇచ్చి నీ పెళ్ళాన్ని ఆశీర్వదించరా అనగానే వేద రుద్ర కాళ్ళకి దండం పెడుతుంది. ఇక వేద తల మీద అక్షంతలు చల్లి తన పాపిట్లో కుంకుమ దిద్ది ఇద్దరు దేవుడిని మనసారా నమస్కరించుకొని బయటికి వచ్చాక ఏదైనా స్వీట్ వండవే ఇవాళ నువ్వే అని చెప్తారు మీనాక్షి గారు. అలాగే అత్తయ్య అని వేద పాప కిచెన్లోకి వెళ్ళి తనకు వచ్చిన ఒక్కగానొక్క పాయసాన్ని చేసి అందరికీ టేస్ట్ చూపిస్తుంది. మనోడికి అది టేస్ట్ చేసి అమ్మ ఇక ఆఫీస్కి రెడీ అవ్వచ్చు కదా లేట్ అయిపోతుంది అన్నాడు. కనీసం ఇవాళైనా ఇంట్లో ఉండొచ్చు కదా రుద్ర అన్నారు మీనాక్షి గారు. లేదమ్మా అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి రుద్ర మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది అందరి కోసం. మీనాక్షి గారు అందరికీ వడ్డించాక కూడా వేద ఇంకా నిలబడే ఉండడంతో రుద్ర అసలు ప్లేట్లో చేయి పెట్టకుండా అతడి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వేద పాప రుద్ర ఎందుకు తినట్లేదా అని చూస్తూ ఉంటే నిన్న కూడా తినకుండా అలానే పడుకుంది కదా ఇప్పుడు ఆమె తింటేనే అతడు తింటాడు అని అర్థమై వేద మెల్లిగా వెళ్ళి రుద్ర పక్కన కూర్చొని వేద కూడా తినడం స్టార్ట్ చేయడంతో అప్పుడు రుద్ర బాబు తినేసి బాయమ్మా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ వేషాలకేం తక్కువ లేదు అని రుద్రని తిట్టుకుంటూ ఆ రోజు ఇంకో 2 దోశలు ఎక్కువగానే తినేస్తుంది వేద పాప ఆకలికి. ఆల్రెడీ చరణ్ బాబు వేదని రుద్రని ఆ డ్రెస్సెస్లో రకరకాల ఫోటోలు తీశాడు. అంటే వీళ్ళు ఫోజులు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు దగ్గరగా నిలబడడంతో అవన్నీ తీసి రుద్రకి వేదకి పంపించేసి ఇక చరణ్ శౌర్య కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. వేద పాప చక్కగా టిఫిన్ తినేసి హాల్లో కూర్చొని ఫోటోలు చూస్తూ ఉంటే రుద్ర వాట్సాప్ డీపీ చేంజ్ అయినట్టు కనిపిస్తుంటే ఏం పెట్టాడు రాక్షసుడు అనుకొని ఓపెన్ చేసేసరికి రుద్ర వేద మెడలో నల్ల పూసలు వేస్తున్న ఫోటో అది చాలా అందంగా ఉంటుంది. అది చూసుకొని ఇలాంటి వాటికి ఎంత తక్కువ లేదు కానీ నాతో మాట్లాడంట ఏంటో ఏమో దేవుడా అనుకొని సంబరపడుతుంది ఆ ఫోటో చూసి. ఇక చరణ్ శౌర్య కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక లంచ్ టైంలో చరణ్ అన్నయ్య పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. చరణ్ బాబు డైరెక్ట్గా వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ సమీరా పాప ఆ ఇంటి చుట్టూ చూస్తూ ఉంటుంది. చరణ్ లోపలికి వెళ్తూ లోపలికి రావే అని సమీరాని పిలిచి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని వాటర్ తాగుతూ ఉంటాడు. సమీర చరణ్ని చూసి ఫుల్ హుషారుగా వెళ్ళి అతడి ఒళ్ళో కూర్చొని హాయ్ చెర్రీ ఏంట్రా ఇంత అర్జెంటుగా కలుద్దామని ఫోన్ చేసావు, నేను కలుద్దామంటేనే ఆ మీటింగ్ ఉంది ఈ వర్క్ ఉందని చెప్తావు, అలాంటిది ఈరోజు నువ్వే కలుద్దామన్నావు, ఏంటి విశేషం అని అడిగింది. విశేషం లేదు బొంగు లేదు ఊరికే నీతో మాట్లాడాలి అనిపించింది అంతే అని చరణ్ సమీర నడుము చుట్టూ చేతులు వేసి ఆమె భుజం దగ్గర అతడి మొహం దాచుకున్నాడు. సమీర చరణ్ జుట్టులో వేలు పెట్టి నిమురుతూ ఏమైందిరా ఇలా ఉన్నావు అని అడిగింది మెల్లిగా. రుద్ర అన్నయ్య వేదుగాడి పెళ్ళైపోయిందే అని చెప్పాడు చరణ్. రేయ్ ఇదెప్పుడు జరిగిందిరా అంది సమీర చాలా షాకింగ్గా. ఓ అది చాలా పెద్ద కదే అని ఆ రోజు రుద్ర వీళ్ళందరూ కలిసి టెంపుల్కి వెళ్ళడం, ఆ తర్వాత రుద్ర వేదని ఎలా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడో, అలాగే ఇప్పుడు రుద్రబాబు వేదతో మాట్లాడకపోవడం, ఈరోజు ఇంట్లో జరిగిన వాటన్నిటితో సహా
సమీరాకి చెప్పేశాడు చరణ్. వామ్మో, పెద్ద బావగారు చూడ్డానికి చాలా కూల్గా కనిపిస్తారు కానీ వామ్మో, మాస్కి అమ్మ మొగుడులా ఉన్నారేంట్రా. పాపం ఇందులో వేద అక్క తప్పే ఉందిరా. అటు నాన్న ఇటు బావ, తను మాత్రం ఏం చేస్తుంది చెప్పు అంది. ఇదే మాట వెళ్ళి మీ పెద్ద బావగారికి చెప్పే, వింటాడేమో మరి, మేము చెప్పినా వినట్లేదు అన్నాడు చరణ్ వెటకారంగా. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.